హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేక తలకాయ కూర అండి. నాన్ వెజ్ ప్రియులందరికీ కూడా మేక తలకాయ అంటే చాలా ఇష్టపడతారండి. సో మేక తలకాయ ఎలా చేయాలో నేనైతే సింపుల్గా ఇక్కడ చూపించేసానండి. ఫస్ట్ అయితే మేక తలకాయని మనం తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి నేను. తర్వాత దాంట్లో వేసే మసాలా దినుసులండి, ఒక 2-3 ఇలాచీ, అలాగే ఒక 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క 2, అలాగే ఒక 10 మిరియాల గింజలు, 1 స్పూను జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక పెద్ద స్పూను గసగసాలు. ఇవన్నీ తీసుకొని మనము ఆయిల్ లేకుండా చిన్న మంట మీద, కడాయిలోని ఆయిల్ అయితే వేయకుండా చిన్న మంట మీద వేయించుకోవాలండి. చిన్న మంట మీద వేయించుకుంటే మనకి మంచి సువాసన అయితే వస్తుందండి. వేగిన వాసన, చాలా కమ్మటి వాసన అయితే, మంచి అరోమా వస్తుంది. అంతవరకు మనము చిన్న మంట మీద నిదానంగా మనము కలుపుతా దగ్గరుండి వేయించుకోవాలండి. వేయించుకొని మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మళ్ళీ కడాయిలోని ఒక 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని 2 ఉల్లిపాయలండి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఆనియన్స్ అయితే వేసుకొని వేయించుకోవాలండి. ఆనియన్స్ వేయించేలోపు మనము ఇక్కడ వేయించుకుని పెట్టుకున్న మసాలా దినుసులు చల్లారాయి కదండి, దాంట్లో ఒక 12 వెల్లుల్లి రెబ్బలు, వీడియోలో చూపిస్తున్నంత సైజులో అల్లం కూడా తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి కూడా అదే మసాలా దినుసుల్లో కలిపి మనము మెత్తటి పేస్ట్ అయితే పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మనకు తగినంత వాటర్ అయితే తీసుకొని మనం మధ్య మధ్యలో మనము ఉల్లిపాయలను అయితే కలుపుతూ ఉండాలండి. ఆనియన్స్ అయితే వేగాయి కదా, ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఇక్కడ వేసుకుందామండి. మనం ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఎండు కొబ్బరి నేను ఇక్కడ స్కిప్ చేశాను, తీసుకోలేదు, నేను ఇక్కడ వేసుకోలేదు. మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు. ఈ మసాలా పేస్ట్లోనే వేసుకొని మనము ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చండి. ఇష్టమైన వాళ్ళైతే వేసుకోవచ్చు. మనము ఈ మసాలా ముద్ద కూడా వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి వేయించుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. ఈలోపు మనము ఇక్కడ తలకాయ కూర అయితే మనము కడిగి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అది కుక్కర్లో అయితే ఉప్పు, పసుపు, కారము, అరచెక్క నిమ్మరసము, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 6 విజిల్స్ అయితే రానిచ్చానండి. 6 విజిల్స్కి చూసారు కదా, మనకి ఇక్కడ ఈ చక్కగా ఇలా అయితే ఉడికింది. మనకి ఇక్కడ మసాలా వేగిపోయింది కదండి. ఈ మసాలా వేగిపోయిన తర్వాత మనము ఉడికించుకొని పెట్టుకున్న ఈ తలకాయ అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మనము ఈ స్టేజ్లోనే మనము ఉప్పు, కారము అనేది మనము అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే కొంచెం తగ్గినట్టు అనిపించింది. నేను మళ్ళీ కొంత కారము, ఉప్పు 2 అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ పాటు మూత అయితే పెట్టుకొని ఉడికించుకోవాలండి. మనం వేసుకున్న ఈ మసాలా, అలాగే ఉప్పు, కారము అంతా ఈ తలకాయకి అయితే బాగా పడుతుంది. తర్వాత మనము ఒక 3 మీడియం సైజు టమాటాలు అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ 3 టమాటాలు మిక్సీ జార్లో తీసుకొని ప్యూరీలాగా చేసుకున్నానండి. ప్యూరీలాగా చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్న కూరలో అయితే టమాటా ప్యూరీ యాడ్ చేసుకున్నాను. టమాటా ప్యూరీ కూడా వేసుకొని నేను ఇక్కడ మళ్ళీ ఒక 4 పచ్చిమిర్చీలు అయితే తీసుకున్నానండి, నిలువుగా చీల్చి వేసుకున్నాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకున్నాను. కరివేపాకు అలాగే వేస్తే పిల్లలు ఇలా తీసి పక్కన పెట్టేస్తారండి, తినరు. అందుకని వాళ్ళ చేత తినిపించాలని చెప్పి నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా అయితే తరిగి పెట్టుకున్నాను కరివేపాకు. సో అలా కూరతో పాటు కరివేపాకు కూడా తినేస్తారు. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత కర్రీ అయితే ఈ విధంగా మనకి రెడీ అవుతుందండి. రోటీతో, రైస్తో చాలా బాగుంటుందండి. తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి.